ఇలా గురువు కళ్ళు తెరవమంటున్నాడు. కళ్ళు తెరవడానికి ఏమన్నా కష్టమై నువ్వు నాకు చూపించు అంటే ఏమన్నా అర్థం? ఇది ఎంత అజ్ఞానం! మరి ఏదైనా చేయగలరు, ఈ మోక్షాన్ని మాత్రం మనం కళ్ళు తెరిచి చూడాలి. ప్రకాశాన్ని చూసినట్టుగా ఎవరాత్మను వాళ్ళని ఉద్ధరించుకోవాలని భగవంతుడు చెప్పినట్టుగా మరి ఉద్ధరేదాత్మనాత్మానం ఎందుకు చెప్పినాడు భగవంతుడు? ఎవరాత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలని ఎందుకు చెప్పినాడు? ఇది ఒకరు ఉద్ధరిస్తే అయ్యేది కాదు. ఎందువల్ల అంటే ఇది ఒక వస్తు రూపంగా లేదు, తీసి అవతరేయటానికి. అనుమానం, భ్రమ. ఈ భ్రమని చెప్పిన దాన్ని బట్టి భ్రమను తనకు తానే మనమే తొలగించుకోవాలి కానీ, భ్రమను తీసేసుకోవాలి కానీ, నమ్మాలి కానీ. నమ్మనప్పుడు ఎవరు కలిగిస్తారు ఈ నమ్మకాన్ని? ఎవరు కలిగించలేరు. దేవుడు ఆ నమ్మకాన్ని కలిగించలేడు, గురువు ఆ నమ్మకాన్ని కలిగించలేడు. కాబట్టే విచారసాగరంలో కూడా ఆ మహానుభావుడు శిష్యుడు చెప్పాడు. చెప్పి 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 ఎంత చెప్పినా ఎదురు మాట్లాడుతూనే ఉన్నాడు. నమ్మలేదు చెప్పిందని. మరి నమ్మిక లేనప్పుడు ఆఖరికి చెప్పినాడు, ఓరి మూడుడా, వారానికి ఒకసారి సస్తూ ఉండి పుడుతూ ఉండి పో, వెళ్ళిపో, ఇక నీకు ఇది దక్కదు అన్నాడు. అలాగనే చెప్పిన దాన్ని నమ్మటమే కానీ ఇక్కడ నువ్వు కలిగించు ఆ నమ్మకాన్ని అనంటే అదే అయ్యేది కాదు. కాబట్టి ఇక్కడ సాధకుడు శ్రద్ధాభక్తులు గలవాడై ప్రతిదినము శ్రద్ధతో ఈ చెప్పిన దాన్ని సాధించాలి. చెప్పిన దాన్ని సాధించి శక్తిని పొంది బ్రహ్మత్వాన్ని పొంది ఆ తర్వాత నువ్వు చెప్పు. ఆ తర్వాత అనుభవాన్ని ఎలా చెప్తావో నువ్వే చెప్పగలుగుతావు. అక్కడ అంటే బ్రహ్మత్వాన్ని పొందిన తర్వాత జీవుడు, ఏనాయనా నువ్వు మరి ఇదివరదాకా నాకు చెప్పు 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 అని నన్ను ఏదో అడిగావు కదా, ఇప్పుడు నీ అనుభవం ఏంటో చెప్పు అని శిష్యుడిని అడిగితే, గురువు ఈ శిష్యుడు బ్రహ్మత్వాన్ని పొందిన తర్వాత అనుభవాన్ని చెబుతున్నాడు. ఏమని? స్వామి, నువ్వు చెప్పింది లేదు, నేను విన్నది లేదు, నేనే అనుష్ఠానం చేయలేదు, నేనే సాధన చేయలేదు, నేను బ్రహ్మంగానే ఉన్నాను. అనాది నుంచి ఎప్పుడు సర్వకాల సర్వావస్థ లేదు, ఎప్పుడు బ్రహ్మస్వరూపుణ్ణి అయ్యే ఉన్నాను నేను. నువ్వు చెప్పలేదు, నేను వినలేదు, ఏ సాధన నేను చేయలేదు అనే అనుభవాన్ని చెప్తున్నాడు శిష్యుడు. మరి ఈ చెప్పినంతా ఏమైపోయినట్టు, వినదంతా ఏమైపోయినట్టు, ఈ సాధన చేసినటువంటి సాధనంతా ఏమైపోయినట్టు? ఒటిదైపోతుంది. ఎందువల్ల? ఏమి లేదు కనుక. స్వప్నం అన్నాడు, నిద్రపోయి ఆ స్వప్నంలో ఏదేదో జగత్తునంతా చూస్తున్నాడు, తిరుగుతున్నాడు. అక్కడ కూడా తన శరీరంతో తిరుగుతున్నాడు స్వప్నంలో కూడా. మరి ఈ స్వప్నంలో తిరుగుతూనే స్వప్నానికని ఆ స్వప్నంలో ఉన్నటువంటి జగత్తునంతా చూసినాడు. అక్కడ ఏదో పెద్ద పెద్ద విశేషాలు, చాలామందితో మాట్లాడినాడు, ఏవేవో కర్మలు చేసినాడు. కొన్ని తావులో బాధలు పడ్డాడు, కొన్ని తావులో సుఖాలు పడ్డాడు, అనుభవించాడు. అప్పటికది నిజంగానే ఉంది. కానీ గబక్కున మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఏమీ లేదు.
ఏమైపోయింది, ఈ మెలకు వచ్చేదానికి ఏమైపోయింది, మెలకు వచ్చిన తర్వాత స్వప్నం ఏమైపోయింది? మాయ, భ్రమ. ఇప్పుడు ఈ భ్రమను ఎవరు కలిగించారు అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం. స్వప్నం కన్నా అక్కడేదో భయం వేసింది, పెద్దగా కేకలేసాం. ఈ పెద్దగా కేకలు అక్కడ వేస్తూనే ఉన్నాం, ప్రాణం పోయిందన్నట్టుగా పెద్దగా అరుస్తున్నాం. అది శృతి మించినప్పుడు బయట ఉన్న వాళ్ళకి చిన్నగా వినపడుతుంది, ఏదో కలవరిస్తూ ఏడుస్తున్నట్టుగా వినపడుతుంది. ఇప్పుడు ఈ బయట ఉన్న వాళ్ళు పక్కన కూర్చున్నటువంటి మనిషి తట్టి లేపుతారు. ఏంటా ఏందో అరుస్తున్నావు, ఏంటో కలవరిస్తున్నావు లే అని మన ఒంటి మీద ఒక దెబ్బేసి లేపుతున్నారు. మనకు మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే ఏమీ లేదు, భయం, కొంచెం సేపు భయంగానే ఉంది. అక్కడేదో భయోత్పాదమైన విషయాలు చూచాడు. ఇక్కడ మెలకు వచ్చినా కూడా కొంచెం భయంగానే ఉంది. కానీ ఏంటయ్యా ఏంట్రా ఎందుకు ఇలా అరిచినావు అనంటే, ఏంది ఎంత పిలిచినా పలకవేంది, నాకు భయం పుట్టి నేను చేస్తుంటే మరి అరిచి 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 నా గొంతు పోయా. ఎవరు పలకలేదు, ఈ పక్కనే కూర్చొని ఉన్నా కదా, ఎందుకు పలకలేదు, నన్ను పలకరించి ఏమీ లేపకూడదా, నాకు అక్కడ సహాయం రాకూడదా అని అంటే, ఈ మేలుకున్నవాడు స్వప్నంలో వాడికి ఏ సహాయం చేస్తాడు? ఏం చేయడానికి లేదు అక్కడ. ఎందుకు చేయకూడదు? నువ్వు మేలుకున్నావు కదా, మనిషి కదా, నీకంతా తెలుసు కదా, నేను అజ్ఞానంతో నిద్రపోతున్నాను కదా, నాకెందుకు సహాయం చేయకూడదంటే ఎలా కుదురుతుంది? ఇతను మేల్కొని కూర్చోన్నాడు, స్వప్నంలోకి ఎలా వెళ్తాడు ఈ మేల్కున్నవాడు? మేల్కున్నవాడికి స్వప్నం లేదు, నిద్రపోయేవాడికే స్వప్నం ఉంది. అలానే గురువు ఇక్కడ మేల్కొని ఉన్నాడు, జాగ్రత్తగా బ్రహ్మస్వరూపంలో జాగ్రత్త పడి మేల్కొని ఉన్నాడు, బ్రహ్మస్వరూపాన్ని పొంది ఉన్నాడు. ఆయన నిద్రపోయి అజ్ఞానంలోకి రాలేదే, ఇది మార్చటానికి ఇక్కడ. అయితే నువ్వు అక్కడ అరిశావు. ఇతని స్వప్నంలో భయం వేసి పెద్దగా అరవటంలో ఈ బయట ఉన్న వాడికి కొంచెం వినపడింది, ఏదో భీతితో అరుస్తున్నట్టు భయపడుతున్నట్టుగా కొంచెం వినపడింది. ఎందుకంటే వీడు ఏదో అరుస్తున్నాడు, భయపడ్డట్టుందే అనే తట్టి లేపినాడు. ఎందువల్లంటే ఇతను కూడా ఇంతకుముందు ఈ అనుభవాన్ని పొందున్నాడు. ఈ మేలుకున్న వాడికి కూడా స్వప్నాలు వచ్చి ఉన్నాయి ఇలాంటి. ఇతను కూడా భయం పొందున్నాడు కాబట్టి ఇక్కడ చిన్నగా వినపడ్డటువంటి శబ్దం, అబ్బో ఇతను ఏదో పెద్దగా బాధపడుతున్నాడే, అరుస్తున్నాడు, మరి స్వప్నంలో కలవరిస్తున్నాడు, ఇది ఏదో పెద్ద భయపడుతున్నాడు అన్నది తనకు తెలుస్తుంది, అనుభవం ఉంది కాబట్టి. అప్పుడు వెంటనే నాయన లే, ఏంటో భయపడుతున్నావు, అరుస్తున్నావు ఏంది అని లేపుతాడు. వాడు మెలకు వచ్చింది, కళ్ళు తెలిసి చూచాడు, ఏమీ లేదు, అంతా మాయమైపోయింది. ఇప్పుడు ఈ మేల్కొని కూర్చున్న వాడు స్వప్నాన్ని లేకుండా చేసినాడా? స్వప్నాన్ని లేకుండా ఈ మేల్కొన్నవాడు చేయలే. అలాగనే గురువుని నువ్వు ఇదంతా పోంగొట్టకూడదా అంటే పోంగొట్టడానికి అనేవి లేదు. నా జ్ఞానం కలిగించకూడదా, నేను గమన పడుకొని నిద్రపోతాను, ఏ కష్టపడలేను, ఏం పని చేయలేను, నాకు మోక్షాన్ని ప్రసాదించకూడదా అనంటే అది అయ్యే పని కాదు. ఎందుకని? వీడు స్వప్నం కంటూనే ఉన్నాడు. వీడు స్వప్నం కంటున్న సంగతి తనకి తెలియదు, మేల్కొన్న వాడికి తెలియదు. అయితే మేల్కొన్న వాడికి ఎలా తెలుస్తుంది? అరుస్తున్నాడు, ఇక్కడ కేకలేస్తున్నాడు కాబట్టి ఈ కేకలు చిన్నగా మేల్కొని కూర్చున్న వాడికి వినపడుతున్నాయి కాబట్టి అప్పుడు తడుతున్నాడు. ఇప్పుడు తను నిద్రలేపాడే కానీ స్వప్నాన్ని ఏం చేయలే మేలుకున్నవాడు. ఇతను నిద్ర లేచేటప్పటికే స్వప్నం మాయమైపోయింది. అలాగనే ఇప్పుడు గురువుని మనం నాకు మోక్షాన్ని అందించమని కోరుతున్నాం. ఆయన సాధన చేయమన్నాడు. మోక్షాన్ని
ప్రసాదించని మనం బ్రతిలాడాం, ఆయన ప్రాధేయపడ్డాం. కాబట్టి ఇప్పుడు మనల్ని నిద్ర లేపుతున్నాడు గురువు. అంతే, నిద్ర లేపడమే జరుగుతుంది. అంటే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి మేల్కొనబడేటివే గురువు లక్ష్యం. ఇక్కడ ఈ సంసారం, ఈ మాయ, ఈ అజ్ఞానం, ఈ స్వప్న జగత్తు లాంటిది ఈ జగత్తును పోగొట్టడం, దీన్ని నశింపజేయడం, నా సంకల్పం చేత ఈ జగత్తు నశించిపోతుందిలే, నీకు మోక్షం కలుగుతుందిలే అనేదానికి వీలు లేదు. అక్కడ నువ్వు జీవోపాధిని వదిలిపోతుందిలే, నువ్వు జీవుడు కాకుండా పోతావు, నువ్వు బ్రహ్మనే అవుతావులే, నువ్వేం కష్టపడద్దు, నా సంకల్పం చేతనే అవుతుంది అనటానికి లేదు అక్కడ. ఎందుకని? ఈ పండుగ నిద్రపోయి అరిచేవాడికి, స్వప్న మీద భయపడుతూ కేకలేసేవాడికి, ఈ మేలుకొని కూర్చున్నవాడు, నైనా నువ్వేం అరవద్దులే, నువ్వేం కేకలేయొద్దురా, నేను పక్కనున్నాను, నీ స్వప్నాన్ని నేను నాశనం చేస్తాను, నువ్వేం భయపడబాకు, అక్కడ పెద్ద పిల్ల ఎండబడుతుంది, నేను రాకుండా చేస్తాను నీ దగ్గరికి, నువ్వేం భయపడబాకు అని చెప్పడానికి వీలేదు ఇక్కడ. ఎందువల్ల? తనకలేదు స్వప్నంగా వాడి పెద్ద పిల్లి ఎండబడుతుందని నడుస్తున్నాడు. మేలుకున్న వాడికి స్వప్నం పెద్ద పిల్లి లేదు, కనపడితే దాన్ని తరుగుతాడు, కనపడలా ఏం తరుగుతాడు? నాకు కనపడిది నన్ను తరుగుతుందని అక్కడ నడుస్తున్నాడు. అక్కడ ఏది రాదు అయినా పెద్ద పిల్లి, నేను తెరవటానికి నన్ను తరవమంటున్నావు అని అంటాడు. ఇక్కడ ఇతనికి కనపడలా, అతనికి కనపడుతుంది. ఇది మాయ. అయితే ఇప్పుడు అతనికి కనపడకుండా పోవాలంటే ఇప్పుడు ఈ మేలుకున్న తను నేను పెద్ద పిల్లి కాకుండా చేయటం కాదు ఇక్కడ కావాల్సింది, స్వప్నం లేకుండా చేయటం కాదు కావాల్సింది. నువ్వు సంకల్పం చెప్తే ఈ స్వప్న జగత్తు నశించిపోతా అంటే అయ్యేది కాదు. అక్కడ సంకల్పం చేయటానికి అక్కడ స్వప్నం ఈ మేల్కొని కూర్చొని వాడికి లేదు. దేని గురించి సంకల్పం చేస్తాడు ఇక్కడ? అలానే ఇక్కడ ఈ జీవోపాధి నశించాలి, జీవోపాధిని నశింప చెయ్యి, నువ్వే సంకల్పం చెయ్యి, నేను ఈ సాధన చేయలేను, ఈ కష్టపడలేను, నీకు ఆ శక్తి ఉంది కదా, నువ్వు మహాత్ముడు కదా, నువ్వు సంకల్పం చెప్తే నాకు మోక్షం లభిస్తుంది అని అంటే అది అయ్యేది కాదు. ఎందుకంటే ఇతను పడే బాధలు ఇతనుకుంటా సంసారం అతనికి లేదు, గురువుకి లేదు. స్వప్న జగత్తు మేలుకున్న వాడికి కనపట్ల, గురువుకి అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ జగత్తు కనపడల, మనం పడే బాధలు అతనికి లేవు. అయితే ఇప్పుడు నాకు మోక్షం ఇవ్వరాదా నువ్వు అని అంటే అది ఇచ్చేది ఏం కాదు. అక్కడ నువ్వు స్వప్నాన్ని పోంగొట్టరాదంటే పోంగొట్టేది కాదు, అక్కడ లేదు. నువ్వు మోక్ష స్వరూపుడు అయ్యే ఉన్నావు. ఇక్కడ స్వప్నం నీకు లేదు, నువ్వు జాగ్రత్త స్వరూపుడు అయ్యే ఉన్నావు. కానీ ఇప్పుడు గురువు చేసేది ఏంటిది? ఈ మేలుకున్నవాడు ఏం చేస్తున్నాడు? తట్టి నిద్ర లేపుతున్నాడు. నిద్ర లేపడం దీనికి కారణం. ఈ స్వప్నము, ఈ బాధలు, ఈ భయాలు అన్నీ ఒక్క దెబ్బకి ఎగిరిపోతున్నాయి. అలాగనే ఇక్కడ గురువు నాయనా నువ్వు కళ్ళు తెరవు, నీకు ప్రకాశం కనపడుతుంది అంటున్నాడు. నా కాదు, నేను కళ్ళు తెరవలేను, ఈ కర్మలు ఏం చేయలేను, ఈ బాధను ఏం పడలేను, నువ్వే నాకు చూపించు అంటే ఎలా చూపిస్తాడు? నీ కంటికి ఈ రెప్పలు అడ్డం ఉన్నాయి, దాన్ని తెరువు, ఈ జగత్తు కనపడుతుంది అని అంటే నేను తెరవలేను అంటే గురువు ఏం చేస్తాడు? నీకు దగ్గర శక్తి ఉంది కదా, నువ్వు మోక్షం ఇవ్వచ్చు కదా, నా మీద నీకు భ్రమ ఉంటే మరి నేను నీకు శిష్యుడు కదా, నీకు నేను ఎంతో సేవ చేస్తున్నాను కదా, ఇంత మాత్రం నాకు సహాయం చేయలేదా అంటే అది అయ్యే పని కాదు. ఆ సహాయమే ఇప్పుడు నేను చేస్తుంది. నేను చేసే సహాయం అని చిన్నది కాదురా నాయన,
నువ్వు కళ్ళు తెరువు, ఈ జగత్తంతా నీకు నేను చూపిస్తానంటున్నాడు. నేను చూపిస్తానంటున్నాడు. నువ్వు కళ్ళు తెరవు, నేను చూపిస్తా. కళ్ళు తెరవకుండా చూపించు అంటాడు. కళ్ళు తెరిచినాక నువ్వు చూపించేది ఏంటి అనేది అడిగి తెలియలా. నువ్వు చూపించు స్వామి అంటున్నాడు. నువ్వు కళ్ళు తెరవాలైనా నేను చూపిస్తాను జగత్తులో, నీకు జగత్తులో ఏది కావాలంటే అదే చూపిస్తానంటున్నాడు. కళ్ళు తెరిచినాక నువ్వు చూపించేది ఏందే, నాకు అది కాదు, కళ్ళు తెరవకుండా నాకు చూపించు అంటాడు. నీకు శక్తి ఉంది కదా అని అంటే ఏమన్నా అర్థం ఉందా దీనికి? అలా కాదు. కళ్ళు తెరువు, ఇదొక్కటే నువ్వు చేయాల్సిన పని. ఎంతో అంత జగత్తును సృష్టించి నీకు చూపిస్తున్నాను కదా, అది ఎంత గొప్ప సంగతి. నువ్వు కళ్ళు తెరు అంటే నమ్మినవాడు కళ్ళు తెరుస్తున్నాడు, జగత్తు కనపడుతుంది. జగత్తంతా నాలుగులో నరదీశలా చూసుకుంటున్నాడు, తనివి తీరా చూస్తున్నాడు. అయితే నాయన ఇప్పుడు ఏందని నీ అనుభవం చెప్పు అంటే, ఏది స్వామి, ఈ జగత్తును నువ్వు సృష్టించలేదు, అది లేదు, అది ఉండాలేదు, ఏమి లేదు, అంత వట్టిదేనా అంటున్నాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఏమరాయన నీ అనుభవం అంటే, ఏమి లేదాడు, నువ్వు చెప్పలేదు, నేను వినలేదు, ఇది ఏమి లేదు, నేను ఎప్పుడు ఎట్టినే ఉండవు అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ చెప్పినంతా ఏమైపోయినట్టు, వినదంతా ఏమైపోయినట్టు, ఈ చేసిన సాధన అంతా ఏమైపోయినట్టు, ఈ పడ్డ కష్టం అంతా ఏమైపోయినట్టు, అదంతా ఒట్టిదైపోయి స్వప్నంలో పడ్డ బాధలు, ఆ మాటలు, ఆ వ్యవహారం, ఆ తిరగడం, ఆడ కష్టపడటం, అదంతా మేలుకొని తోడనే మొత్తం అంతా ఎగిరిపోయింది. ఏ బాధ లేవు అక్కడ. మేలుకున్న తర్వాత ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు, ఏ పులు లేవు అక్కడ, ఏ పాములు లేవు, అంతా వట్టిదే. ఎంతో పరిగెత్తి అలిసి చొలిచి రొప్పొచ్చి కింద పడ్డట్టుగా అక్కడ భ్రమ కలుగుతుంది, అవస్థ పడ్డట్టుగా ఉంది. మేలుకున్న తర్వాత అవస్థ ఎండిపోయింది, ఒంటికి ఏం లేదు, పరిగెత్తలేదు, శరీరం అలవాలేదు, కాళ్ళు నొప్పులు పుట్టాలేదు, నిజానికి ఏం లేదు, ఒట్టిదే. అలా బ్రహ్మజ్ఞానం, బ్రహ్మస్వరూపం కలిగిన తర్వాత తను బ్రహ్మం అయిన తర్వాత సాధన చేయలేదు, ఈ కష్టాలు పడలేదు, ఏ యోగాలు లేదు, ఏ తపస్సు లేదు, నేను ఎప్పుడు ఇట్టనే ఉన్నాను. ఆ దెయ్యం పోయిన తర్వాత ఇందాక ఎందుకు అలా అరిశావు, నీకు ఇద్దరు బిడ్డలైతే నలుగురు చెప్పావే నేను అడిగితే, అబ్బా నేనది చెప్పాను. ఎవరు చెప్పారు నీకు? అయితే మీ ఆయన పట్టుకొని అన్నయ్య అంటున్నావు, మీ ఆయన నీకు అన్నంటే నేను ఎందుకు అన్నాను, నేను అనలేదు, పోలేదు, ఏం అంటున్నారు మీరు అంటారు. అనది మనిషే, ఇప్పుడు అనలేదు అంటారు. అనడం అని అందరూ విన్నాం, ఇప్పుడు నేను అనలేదు అంటున్నా. నాకు ఇద్దరైతే సంతానం, నలుగురు ఎందుకు నేను చెప్పాను, మీకు అది పిచ్చే చెప్పడం, మీకు అది పిచ్చి పెట్టింది, మీరు ఎరగను, నాకు ఇద్దరే ఉన్నాయి. నలుగురు అడిగి చెప్తాను, ఒక చెప్పాను అనుకో, మీరు ఎట్లా నమ్ముతున్నారు, ఇప్పుడేందు నన్ను ఇలా అడుగుతారు అంటున్నారు. కానీ దెయ్యం ఈ భూతం అంటూ ఉన్నప్పుడు ఇలా చెప్పాను కావాలి నేను అనుకోవట్లే, నేను అసలు ఏం చెప్పలేదు అంటుంది. అది ఎందుకు ఇలా పరిగెత్తావు బజాన పడి అని అంటున్నాను. నేనేడ పరిగెత్తాను, నేను ఇక్కడే ఉంటాను అంటాం. ఈ పరిగెత్తింది లేదు, ఈ చెప్పింది లేదు, అన్ని పెట్టియే. ఇందాక భూత ఆవేశం చేత ఇలా మాట్లాడి వచ్చేసి పరిగెత్తింది, వ్యవహారం జరిగింది, ఇదంతా వరకనిపోయింది. భూతం వదిలిపోయిన తర్వాత నిజస్వరూపం నిలిచిన తర్వాత అంతా వరకనిపోయింది. అలానే బ్రహ్మస్వరూపం తన అయిన తర్వాత ఏదంతా ఏమీ లేదు. అందువల్ల ఇప్పుడు నువ్వు అలా ఉన్నప్పుడు, అలా ఉండి నువ్వు నాకు
ఈ శక్తిని ఇవ్వకూడదా? నువ్వు సంకల్పిస్తే నాకు ఈ శక్తి రాదా? నేను మోక్షం పొందనా? ఈ మోక్షం నాకు ఇవ్వకూడదా? ఈ మనస్సును మార్చకూడదా? ఈ గుణాన్ని మార్చకూడదా? నువ్వు సంకల్పం చేస్తే మారిపోయింది కదా, నాకు ఈ శక్తి లభిస్తుంది కదా అనేది కదా అక్కడ. అంటే ఏమి లేదు ఆ సంకల్పం చేయటానికి. అక్కడ ఏదైనా ఉంటే సంకల్పం చేస్తాడు. మనకు ఉన్నట్టుగా ఉంది కానీ ఆయనకి లేదు. మనకి పాడు గుణాలు ఉన్నాయి, ఈ చెడు గుణాలు ఉన్నాయి. నా బుద్ధి మారలేదు, నా గుణం మారలేదు, నా శక్తిని ప్రసాదించు, నువ్వు ఇస్తే వస్తుంది కదా అని మనం ఆపోతున్నామే. కానీ మనకు శక్తి రాకుండా ఉండలేదు. మన దగ్గర చెడు గుణాలు లేవు, దుర్గుణాలు లేవు. అది అంతా ఆయనకి తెలుస్తూనే ఉంది. ఏమీ లేదని ఇవ్వమంటాడేంది ఇక్కడ? ఈ దుర్గుణాలు పోగొట్టు అంటున్నాడు. అవి ఉంటే కదా పోగొట్టడానికి. నా మనసు బాగు చేయంటున్నాడు. మనసు చెడిపోతే కదా బాగు చేయటానికి. నాకు మంచి బుద్ధిని ఇవ్వకూడదు సంకల్పం చేసి అంటున్నాను. అది మంచి బుద్ధి కాకుండా కదా నేను సంకల్పం చేసి ఇవ్వటానికి. ఇంత బాగా ఇలా అడుగుతాడు వీడు. నువ్వు నాకు మోక్షాన్ని ప్రసాదించు, నువ్వు సంకల్పం చేసి ప్రసాదిస్తే నాకు అదే వస్తుంది, నేనే కష్టపడకుండా అని అంటున్నాడు. అంతమాత్రం నువ్వు ధైర్యంలో లేవా నా మీద అంటున్నాడు. ఆ మోక్షం లేకుండా ఉంటే కదా నేను ఇవ్వటానికి, సంకల్పం చేయటానికి. మోక్ష స్వరూపుడు అయ్యే ఉన్నాడు. నేను కొత్తగా ఇప్పుడు మోక్షాన్ని ఇచ్చేది ఏమన్నాడా? కొత్తగా ఇప్పుడు బుద్ధిని మార్చేది ఏమీ లేదు ఇక్కడ. వాడి బుద్ధి మోక్ష స్వరూపంలోనే ఉంది, వాడి మనస్సు మోక్ష స్వరూపంలోనే ఉంది. ఆ జీవుడు కాదు, బ్రహ్మమయ్యే ఉంది. నేను మార్చేది ఏమీ లేదు. వీడు ఏది ఇలా అడుగుతున్నాడు అనుకుంటాడు. శిష్యుడు ఏమనుకుంటున్నాడు? ఈయనకి ఇయటానికి ఇష్టం లేదు, ఆయన దగ్గర శక్తి లేదు, ఏదో మాటలు చెబుతున్నాడే, ఎంత ప్రాధాన్యపడి అడుగుతుంటే నాకు ఈ శక్తిని ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు? ఆయన దగ్గర ఏమీ లేదు, ఊరక మాటలే కానీ అనుకుంటున్నాం మనం. అనుకోవచ్చు. ఆయన ఏమనుకుంటున్నాడు? దేంట్రా వీళ్ళు ఇలా అడుగుతున్నాడు? వీడు అయ్యమన్నాడు కదా, కాకుండా ఉంటే కదా నేను సంకల్పం చేయటానికి. వాడి బుద్ధి మంచిది కాకుండా ఉంటే కదా నేను సంకల్పం చేసి మంచి బుద్ధిగా మార్చడానికి. వాడు మంచిదే ఉంది అక్కడ, వాడు కాదనుకుంటున్నాడు. దానికి నేనేం చేసేది ఇప్పుడు? కానీ ఎప్పుడు ఆ విషయం తెలుసున్నాడు వాడికి అర్థమైపోతుంది. అందుకని ఆ విషయం అర్థమయ్యి వాడు బ్రహ్మాన్ని పొందిన తర్వాత నువ్వేం చేయలేదు, నువ్వేం చెప్పలేదు, ఏం కాలేదు అంటున్నాడు అయిన వాడు. వీడేమో ఎలా బాధి. ఇది ఎవరికి వాళ్ళే మనం ఉద్ధరేదాత్మ ఆత్మానం. ఎవరాత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలన్న దానికి కారణం ఇదే. నీ కళ్ళు నువ్వే తెరవాలి. నేను చెప్తున్నా తెరువు కళ్ళు అని అంటే ఆ మాట నమ్మి కళ్ళు తెరవాలి. నువ్వే తెరువు కళ్ళు అంటే రెప్పట్టుకొని పైకి లేవదీస్తాడు. చూడదలుచుకొని దేశాన్ని చూస్తే కదా కనపడేది. రెప్ప లేవదీసినంత మాత్రం చూడలేవాడు, వాడికి ఇష్టం లేదు. వాడికై వాడు చూద్దామని కళ్ళు తెరిస్తే బాగానే ఉంటుంది. రెప్ప పట్టుకొని లేవదీసినా ఏంది నువ్వు పీకుతున్నావు రెప్పని, నెప్పుడుతుందే, నువ్వు రెప్పని లాగా పట్టుకోవాలంటాడు. నిద్రపోయేవాడు లేపుతున్నా ఏంది నువ్వు నిద్రలేపుతావు, నువ్వు తలకాయ నెప్పుగా ఉంది, కళ్ళంతా మంటలుగా ఉంటే నీకెంతో ఆశ లేదా, ఉర్కా నేను నిద్రపోవాలా అంటున్నాడు. లేపితే ఈ పోడు, లేకపోతే నన్ను లేపలేదని ఆ పోడు. నన్ను చూపించమంటాడు. కళ్ళు తెరవమంటే తెరవడం. ఆ రెప్ప పైకి లాగి నువ్వు మేలుకోవాలంటే ఊరుకా నాకు కళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఏం చేస్తే రెప్పలాగుతావు అంటాడు. ఏం చేస్తాడు ఈ గురువు? ఇటువంటి శిష్యులు దొరికితే నాయన వీళ్ళు పరమజ్ఞానంతో ఉన్నారు కదా. జ్ఞానంలో ఇదొక అజ్ఞానం. అంతా తెలిసిన వాడికే, అంతా తెలిసిన వాడికి 3 సార్లు అవుతుందంట. ఏమి ఎరగనాడికి ఒక తావు లేదంటాయి.
ఏంటిది బజారు పోతా పేడకట్టి దొక్కాడు. బాగా తెలిసినాడు, తెలియగలడు. ఏందో తొక్కాడని కాలుకి ఏందో అయిందని చేతితో ఎలప ఏమైందని చేతి పూసుకుంటాడట. అసలు ఇది ఏంటి మట్టి పేడని ముక్కలు పెట్టుకుని వాసన చూస్తాడు. ముక్కు అవుతాడు. కాలికి అయింది, ఇక్కడ చేతికి అయింది, ఇక్కడ ముక్కుకి అయింది. అప్పుడు ఇది గొప్ప కొడుతుందిరా అనుకొని ఈయనేం చేస్తాడు, కాలు ఎగబట్టుకొని పోయి కడుక్కోవాల్సి వస్తుంది. వాసన కూడా పీల్చుకున్నాడు. అంటే మహా తెలియగలవాడు ఈ పని చేస్తాడు. ఏమి తెలియలేదో పేడకడి దొక్కాడు. ఏందో ఏందనుకున్నాడు, నేలకేసి రుద్దుకుంటూ పోయినాడు. అదే పోయింది, ఆ వాసన పోయింది, ఈ కాలి పేడకడి పోయింది. దానికేసి దీనికేసి ఆ పండకేసి మట్టికేసి రుద్దుకుంటూ పోయింది. అందువల్ల ఏంటంటే అన్నీ తెలిసిన వాడికి కూడా ఈ విజ్ఞానానికి పైకి పోయే కొద్ది ఈ మాయ అనేది ఎప్పటికప్పుడే ఎక్కడికక్కడ ఎదురు చూస్తూ ఉంటుందట. తీరా కరిగిపోయిన తర్వాత కూడా అక్కడ కాసుకొని ఉంటుందట, ఇక్కడైనా చిక్కుతాడేమని. ఆ విధంగానే ఇక్కడ తెలివికలవాడు 3 తావులు అయింది. ఏమి ఎరగలవాడికి 1 తావులైన వాడిని 4 కేజీ రుద్దుకుంటూ పోయాడు. దాన్ని పేడో మట్టో ఏదో అర్థం కాలేదు వాడు. అసలు అర్థం చేసుకునేది అదే పోయింది. నడవన కాలిపోయింది, వాసన పోయింది, అంతా పోయింది ఏందో. కానీ తెలివికలవాడేమో చేతికి రాసుకున్నాడు, ముక్కు రాసుకున్నాడు, గబ్బు కొట్టినాయి, అన్ని అనుభవాలు ఇంటికి వచ్చినాయి. ఇది తెలివి అనుకుంటున్నాడు, తెలియక. ఇలానే బ్రహ్మజ్ఞానంలో కూడా విషయాలు అర్థం చేసుకుంటూ పైకి పోయేటప్పుడు ఒక్కొక్కడు పైకి పోయి అక్కడ అడ్డం తిరుగుతాడు. కాలు అడ్డం పెట్టి కూర్చుంటాడు. ఏంటిది రా నాయన అంటే, నేను మహా తెలివికల్లోని కదా అనుకున్నట్టుగా మాట్లాడతాడు. ఇది అడగొచ్చునా అడగకూడదా అనేది ఆలోచించడు. ఇట్లా కొన్ని విషయాల్లో మనకు తెలివిండి కూడా జారి కింద పడతాం. అలాగా ఒకవేళ అర్థం కాలేదు, చిన్న విషయం అయితే పక్కన పెట్టి ఇప్పుడు కాదు, ఈ ధారణకి అడ్డం పోకుండా ఇది అయిపోయిన తర్వాత నిదానంగా ఏమైనా అనుమానాలు ఉంటే అడిగి తెలుసుకోవచ్చు మనం గురువుని. అలాగే శాస్త్రాల్లో కూడా కొన్ని విషయాలు మనకు అర్థం కాకుండా ఉంటాయి. దాన్ని వెనక్కి తిరిగి నిదానంగా ఒకసారికి 4 సార్లు చదువుకుంటే అర్థమవుతుంది. అలా అర్థం కాలేదు అప్పుడు కూడా తెలిసిన వాళ్ళను దగ్గర పోయి ఏంటి ఇక్కడ ఈ పదం ఎలా రాసి ఉంది, దీని అర్థమైందో నాకు చెప్పమంటే వాళ్ళు చెప్తారు. కానీ కంగారు పడకూడదు, హృదయ ఆవేదన పడకూడదు. అంటే నిదానంగా అర్థం చేసుకుంటూ పోవాలి. అంటే గురువు చెప్పేది కూడా నిదానంగా అర్థం చేసుకుంటూ పోవాలి. అసలు ఏంటిది బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నది మనసులో ఉంటే అనుమానాలు రావు. కదా అదే స్టాండర్డ్ కనుక శిష్యుడికి మనసులో నిలబడి ఉంటే ఈ చెప్పే వాటిల్లో అనుమానాలు రావు. సత్యం ఒక అబద్ధమే, అబద్ధం ఒక అబద్ధమే, అంతా అబద్ధమే, అంతా మాయే కదా. సత్యం ఒక మాయే, నిజము ఒక మాయే, అసత్యము ఒక మాయే, ధర్మం ఒక మాయే, అధర్మం ఒక మాయే, అంతా మాయలోదే. మాయలోనే ధర్మం ఉంది, మాయలోనే సత్యం ఉంది, మాయలోనే అధర్మం ఉంది, మాయలోనే అసత్యం ఉంది. సత్యం మాయ అధర్మం అనంటే ఎలా అంటే కాదు. జగన్మిథ్య బ్రహ్మ సత్యంలోకి వెళ్ళినప్పుడు జగత్తు మిథ్య, జగత్తులది ధర్మం అధర్మం, జగత్తులది సత్యం అసత్యం. అందుకని పుణ్య పాపాలు రొట్టె వదిలిపెట్టు నీకు మోక్షం దక్కుతుందని చెబుతుంది శాస్త్రం. పుణ్యం వదిలిపెడితే ఎట్లా? పాపం అయితే వదిలిపెట్టచ్చు,
పుణ్యం వదిలిపెట్టబడుతున్నారు, ఇదేంటిది అని అనుమానం వస్తుంది మనకి. ఇదే తెలిసిన వాడు అనుమానం పడేది ఇక్కడే. పుణ్యం కూడా వదిలిపెట్టబడుతున్నారు ఏంటి అని అంటే, పుణ్యం ఒక మాయ, పాపము ఒక మాయ. అదే చెప్పారు కదా, పాపమేమో 80 సంఖ్యలు, పుణ్యమేమో బంగారు సంఖ్యలు అని చెప్పినారు కదా శాస్త్రాల్లో. మరి 2 సంఖ్యలే. పుణ్యమేమో సుఖం మీద ఆసక్తి కనుక బంధిస్తుంది, సుఖాలు అనుభవించాలని దాని చేత బంధిస్తుంది పుణ్యం. పాపము దుఃఖాన్ని అనుభవంలోకి తెచ్చి, బాధను అనుభవంలోకి తెచ్చి బంధిస్తుంది పాపం. మరి సుఖం ఈ రకంగా బంధిస్తుంది, దుఃఖం ఈ రకంగా, పాపం ఈ రకంగా బంధిస్తుంది. సుఖం కూడా ఈ బంధమే కదా. ఈ సుఖాల్లో నుంచి తప్పుకొని మనం బయటపడలేక మోక్షం పొందలేకపోతున్నాం.